ఇంక చాలు వద్దు తాతయ్య అన్నా గూడా వదిలిపెట్టకుండా వాడిని కూర్చోబెట్టుకొని ఇంకొక ముందు అని చెప్పి కోసి పెడతా ఉన్నాడనమాట. ఇంక మా వల్ల గాక మాకైతే వద్దని చెప్పేసాము. ఇక్కడ కనిపిస్తున్నాయి కదండీ పైపులైతే మటుకు. మేమైతే మటుకు పత్తేస్తామనమాట. పత్తేసినప్పుడు స్ప్రింక్లర్లు పెట్టేస్తాడు. అందుకోసం ఆ పైపులన్నీ గూడా ఇంక చాలల్లో పంట అయిపోయిన తర్వాత తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తాడు. ఇక్కడ ఒక రూమ్ కూడా కట్టించున్నారనమాట. ఇంకా ఆ రూమ్‌లో మోటార్‌కి సంబంధించిన సామాన్లు, ఇంకా అవన్నీ కూడా ఈ రూమ్‌లో పెట్టేసుంటాయి. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదండీ తలుపు మీద ముగ్గు. ఈ ముగ్గు మీకెవరికన్నా ఐడియా ఉందా? అప్పుడు రోజుల్లో మన అమ్మోళ్ళ టైంలో ఇంక తలుపుల మీద ఇక్కడ చక్కగా ఇలాగ పెయింట్‌లాగా వేసి చేత్తోటే ముగ్గులేసేవాళ్ళండి. ఎవరికన్నా తెలుసుంటే కామెంట్ చేసేసేయండి. ఇంక ఈ రూమ్‌లో అన్నీ గూడా మోటకు సంబంధించిన, చాలకు సంబంధించిన సామాన్లన్నీ ఉంటాయన్నమాట. ఇంక ఇలాగా మా లడ్డుగాడు మిగిలిన తాటికాయలన్నీ ఆ రూమ్‌లో పెట్టేసుకుంటా ఉన్నాడు. ఇంక ఈ దొడ్డయితే కొంచెం దూరంగా ఉంటది ఇంటికి. ఇంక చుట్టూరు చెట్లయితే చూడండి ఎంత బావుంటదో. ఊర్లో అయితే భలే ఉంటదండి చూడ్డానికైతే మటుకు.